హాయ్ హలో వెల్కమ్ టు రాకొకరన్ వ్లాగ్స్. మనం కలుసుకొని చాలా రోజులు అయిపోయింది అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. ఈరోజు డియర్ సఖీలో చాలా చాలా మంచి టాపిక్ మాట్లాడుకుందాం, అదే గ్రీన్ ఫ్లాగ్. ఎస్, గ్రీన్ ఫ్లాగ్ అంటే ఏంటంటే ఒక భార్యని భర్త ప్రేమించే విధానము ఎంత అన్కండిషనల్గా ఉంటుందో. ఇది ఇంకా క్లియర్గా చెప్పాలంటే మ్యాన్ ఇన్ లవ్ అనమాట. అంటే ఏంటి అసలు, ఏంటి మాటలు, టర్మినాలజీ అని అనుకోవద్దు. నేను ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీకు అర్థమయ్యేలాగా కొన్ని క్లిప్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశాను. వాటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో రన్ అవుతూ ఉంటుంది, మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో ఇక్కడ మీకు యాడ్ చేసిన ఈ వీడియో అనేది, దీంట్లో ఉన్న క్లిప్స్ అనేవి మీరు గమనిస్తే హౌ మెన్ ప్రొటెక్ట్స్ హర్ ఉమెన్ అనేది బాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన జల్లేస్తున్నాడు, ఒక ఓల్డ్ కపుల్ డాన్స్ చేస్తున్నారు, ఒక అమ్మాయి జుమ్కిలు కొనుక్కోవడంలో హెల్ప్ చేస్తున్నాడు, రెయిన్లో కూడా వాళ్ళ పార్ట్నర్తో కూర్చుని కబుర్లు చెప్తున్నారు, తర్వాత బస్సు ఎక్కించేటప్పుడు హ్యాండ్తో సహాయం చేశారు, తర్వాత ఓల్డ్ కపుల్ ఇక్కడ ఆమెని చక్కగా ప్యాంపర్ చేస్తున్నారు, న్యూ కపుల్ ఇలా డాన్స్ చేస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ వీడియో అనేది మీరు చూడాలి ఖచ్చితంగా. ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే, ది మూవీ ఈజ్ ప్యాడ్ మ్యాన్, తర్వాత వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఒక హస్బెండ్ మాత్రమే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసిన ఫస్ట్ క్లిప్లో వాళ్ళందరూ బంతిపూలు పెట్టుకున్నారు. సో ఆయన అదంతా గమనించాడు, పూలు కొందాం అనుకుని. కానీ అందరూ పెట్టుకున్నారు కదా, నా వైఫ్ అలా ఉండకూడదని చెప్పి ఆయన వైట్ ఫ్లవర్స్ అని ఆయనే స్వయంగా కోసుకుని వెళ్ళి ఇచ్చారు. తర్వాత ఆమె సైకిల్ మీద డిస్కంఫర్ట్ ఫీల్ అవుతోందని, సినిమా చైర్ మీద కంఫర్ట్గా కూర్చుందని చూసి ఆ చైర్ లాంటి దాన్ని సైకిల్కి అటాచ్ చేశారు. తర్వాత ఇలా కొన్ని సీన్స్ ఉంటాయి ఈ సాంగ్లో. మీరు ఈ సాంగ్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చేస్తే మనకి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది, ఏడుపు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్కండిషనల్ లవ్ని ఆవిడ కొంతకాలం అర్థం చేసుకోలేకపోతుంది. సో ఇది ఎందుకు మీకు క్లిప్స్ పెట్టాను అంటే, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద గ్రీన్ ఫ్లాగ్ అనమాట. యాక్చువల్లీ గ్రీన్ ఫ్లాగ్ కాదు, గ్రీన్ ఫారెస్ట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, డియర్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, మీరు మీ పార్ట్నర్ని గ్రీన్ ఫ్లాగ్ చూస్ చేసుకుంటున్నారా, రెడ్ ఫ్లాగ్లో చూస్ చేసుకుంటున్నారా అని. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్, మన పార్ట్నర్తోనే మన మొత్తం లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది కాబట్టి. సో ప్లీజ్ చూస్ వైజ్లీ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.